ఉమ్మడి కృష్ణా జిల్లాలలో చక్కటి బాడీ బిల్డింగ్ పోటీలు పెట్టి ఎంతోమంది క్రీడాకారులు తయారు చేస్తూ జిమ్ నిర్వహిస్తూ మరి ఇప్పుడుండే పరిస్థితులను బట్టి క్రీడా రంగం అభివృద్ధి కావాలంటే క్రీడాకారులు అభివృద్ధి కావాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రీడాకారుల్లో ఎటువంటి ఆణిముత్యాలు మనం తీసుకోవాలనే అంశం మీద ఒక మంచి మన రాష్ట్ర బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు పల్సజీ మధినేత మనతో ఉన్నారు. వారు కూడా మనకి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కొత్తగా వచ్చిన చాలా ఏంటంటే ఇదివరకు బాడీ బిల్డింగ్ అంటే చాలా కష్టం ఉంది, చాలా కష్టపడాల్సి వచ్చేది, గురువుల దగ్గర నేర్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఇంకా స్పీడ్గా నేర్చుకునే విధానం బాగా పెరిగింది. మీరు ఓన్లీ మీ సొంత ప్రయత్నాలు కాకుండా మీ గురువులు చెప్పేది తిని వాళ్ళ సజెషన్ తీసుకోండి, మీ బాడీ చక్కగా తయారయ్యేది. అంతేగాని యూట్యూబ్లు చూసుకోవడం, ఎవరో ఫ్రెండ్ చెప్పాడని వాళ్ళు చెప్పారని ఇలా చేసి మీ చక్కని బాడీని పాడు చేసుకోవాలండి. మీ గురువు సజెషన్ తీసుకోండి, వాళ్ళ డైట్ ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పిందే చేయండి. ఇప్పుడు ఉన్న బాడీ బిల్డింగ్ ఏదైనా సరే చాలా చక్కగా తయారీ అవుతున్నారు, అందరూ వెళ్తున్నారు. మీరు కూడా వాళ్ళని ఫాలో అవ్వకుండా మీ గురువులు ఫాలో అయ్యి మీరు చక్కగా ఏంటి డైట్ ఫాలో అవ్వండి. బాడీ బిల్డింగ్ అంటే చాలా కష్టమైన క్రీడ, అది అన్ని క్రీడలుగా సింపుల్ చేయొచ్చు. బాడీ బిల్డింగ్ పెయిన్ డైట్ చేయాలి, వర్కౌట్ చేయాలి, ఏంటి అమౌంట్ ఖర్చు ఎక్కువ అయ్యిద్ది. దీనికి చాలా విలువతో కూడుకుంది, దీన్ని చాలా జాగ్రత్తగా చేయండి. చేసి మీ తొందరగా బాడీ బిల్డర్ కనిపించేది కూడా బాడీ కనబడింది, తొందరగా చెప్పుకోవడానికి కూడా బాడీ బిల్డర్ అని చూసుకోవడానికి బాగుంటుంది. కానీ దాంట్లో ఉన్న కష్టం అనేది మీకు తెలుసు, మీ గురువుకి తెలుసు. చాలా చక్కగా చేసుకోండి, బాడీని పెంచుకోండి, బాడీని పాడు చేసుకోకండి, డైట్ ఫాలో అవ్వండి.